Hey guys, this is Srinivas. Welcome back to another video. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో గైస్. మీరు అందరూ తమ్నైల్ చూసే వీడియో క్లిక్ చేశారనుకుంటున్నా. గైస్, ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతోమంది ఈ టాపిక్ మీద సెర్చ్ చేస్తుంటారు, బట్ నేను తీసుకొచ్చిన ఒక యాప్ అయితే ఈ టాపిక్లో సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి నాకు తెలిసింది దీని ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉందో. గైస్, ఇవాళ వీడియో ఏంటి అనేట్లయితే సింపుల్ గైస్. అండ్ మనం చూడండి గైస్, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ అని, షార్ట్ వీడియోస్ అని అండ్ వ్లాగ్స్ అని తీస్తుంటారు. తీసేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ట్రైపాడ్ లేకపోయినా, లేదంటే 3D స్టాండ్ లేకపోయినా, 3D స్టాండ్ అంటే కెమెరా రొటేషన్ చేసే స్టాండ్ కానీ, అంటే కొన్ని టైప్ ఆఫ్ వ్లాగ్స్కి అండ్ ఇవన్నిటికి ఉపయోగించే స్టాండర్స్ ఇవన్నీ లేకపోవడం వలన హ్యాండ్తో పట్టుకొని తీయడం, చాలామంది నార్మల్గా రన్నింగ్ చేస్తూ వీడియో తీయడం ఈ విధంగా చేస్తుంటారు. చేసేటప్పుడు ఏంటంటే ఆ వీడియో ఏదైతే ఉందో అది రికార్డ్ అవుతుంది, బట్ అది ఏంటంటే షేకీగా వస్తుంది. వితౌట్ స్టెబిలైజేషన్ అయితే మన మొబైల్లో ఉండదన్నమాట. ఎగ్జాంపుల్, మన మొబైల్లో స్టెబిలైజేషన్ ఆప్షన్ ఉంటుందా లేదని మీకు క్లియర్ కట్గా చూపిస్తా. గైస్ చూడండి, నేను వీడియో సెక్షన్లోకి వెళ్ళాను. మనకి 3 లైన్స్ మీద టచ్ చేస్తే ఇక్కడెక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి, ల్యాండ్స్కేప్ ఉంది, స్లో మోషన్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. అంతేకాని మనకి ఎక్కడ స్టెబిలైజేషన్కి సంబంధించిన ఆప్షన్ అయితే లేదు. పర్టికులర్గా ఏ మొబైల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్న అది ఓన్లీ ఫర్ చూపించడానికి మాత్రమే, కానీ నిజంగా వీడియో అయితే స్టెబిలైజేషన్ చేయదనమాట. బట్ ఇవాళ వీడియో మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే మంచి స్టెబిలైజేషన్ యాప్ అయితే తీసుకొచ్చాను. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, దానికోసం ఏం లేదు, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ ప్రీమియం వెర్షన్ అప్లికేషన్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో విఎస్ అని వస్తుంది, వీడియో స్టెబిలైజేషన్ అనమాట. చూడండి గైస్, ఈ యొక్క వీడియో మనకి శాంపుల్ అయితే ఇచ్చుంటారు. చూడండి పక్కది ఎటువంటి షేకీగా ఉంది, బట్ ఇది రికార్డ్ నెక్స్ట్ వీడియో చూసినట్లయితే షేకినెస్ తగ్గిందనమాట. ఈ వీడియో కూడా చూడండి, దీనికి దానికి ఎంత తేడా ఉందో. అంటే ఒక మనిషి అనేవాడు చాలా ఓవర్గా స్టెబిలైజేషన్ అయిపోతున్నాడు. చూడండి, ఇది కూడా అంటే వీడియో స్టెబిలైజ్ అవ్వాలి అంటే వీడియో మూవింగ్ అవ్వాలి, బట్ ఏ పార్ట్లో మూవింగ్ అవ్వాలి ఆ పార్ట్లో మూవింగ్ అవ్వాలన్నమాట. చూసారా ఇది ఎంత స్టెబిలైజ్ చేసిందో. మళ్ళీ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి గైస్. దీనికి డిఫరెన్స్ చెక్ చేయండి ఒకసారి, ఓకేనా? అంటే మనం తీసేది వీడియో స్టెబిలైజ్ అయ్యేది మ్యాక్సిమం మొబైల్లో స్టెబిలైజేషన్ ఎవరికి ఉండదు, కెమెరాలో ఉంటుంది. బట్ కెమెరా అనేది పర్ఫెక్టే, మనం మొబైల్లో అంత స్టెబిలైజేషన్ చేయలేం. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మీరైతే స్టెబిలైజ్ చేయొచ్చు అనమాట. సింపుల్గా చేయాలి అంటే ఏం లేదు, ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నిజానికి నా దగ్గర ఒక్క ఆడియో అంటే ఒక్క వీడియో కూడా ఇదేనైతే లేదనమాట. నేను మీకోసం ప్రత్యేకంగా ఏం ఇదైతే చేయలేదు. నేను యూట్యూబ్ నుండి ఒక వీడియోని డౌన్లోడ్ చేసి దాన్ని మినీ వీడియోగా కన్వర్ట్ చేసి ఆ వీడియోని నేను ఇప్పుడు స్టెబిలైజ్ అయితే చేస్తున్నాను. అండ్ స్టెబిలైజేషన్కి అయ్యాలి అంటే ఇక్కడ మన వీడియో లెంతింగ్ ప్రకారం ఇక్కడ మనకి స్పీడ్ స్లో అయితే అవుతుంటుంది. అంటే వీడియో రెండరింగ్ ఏ విధంగా అవుతుందో అలాగా ఎనాలిసింగ్ అయితే అవుతుంది అనమాట. మీ వీడియో చిన్నదైతే మాత్రానికి చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది. మీ వీడియో కొద్ది లెంతింగ్ ఉన్నట్లయితే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇచ్చాడు చూడండి, దిస్ మేక్ ఏ ట్రయల్ విల్ బీ డిపెండెడ్ ఆన్ దిస్ యువర్ ద వీడియో అనమాట. మన వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఎంత బేగా అవ్వాలి ఏంటి అనేది. మనం పెద్ద వీడియో తీసుకున్నట్లయితే కాస్తంత స్లోగా అయితే అవుతుంది, ఎందుకంటే అది లెంతింగ్ వీడియో కాబట్టి. గైస్ అయితే వెయిట్ చేద్దాం, ఇది మన ఎండింగ్ వర్క్ అయ్యేదాకా. గైస్ అయితే ఇది రన్నింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వెళ్ళి. అండ్ ఇది అయ్యేటప్పటికే టైం పడుతుంది అంతే మాత్రానికే, కానీ పర్ఫెక్ట్గా మాత్రం వర్క్ అవుతుంది గైస్. ఎందుకంటే నేను చాలా యాప్స్ అయితే వీడియో స్టెబిలైజేషన్ నుండి చూస్ చేసుకున్నాను, బట్ నాకు మాత్రం ఈ యొక్క అప్లికేషన్లో ఏమో కానీ చాలా బాగా స్టెబిలైజ్ అయితే చేసింది. నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నా. అండ్ చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే స్టెబిలైజేషన్ అంటే మామూలుగా మొబైల్ రొటేట్ చేస్తే ఒకే విధంగా ఉంటుంది, అంటే రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే షేక్ వేరు అండ్ వీడియో కెమెరా తిప్పేటప్పుడు వచ్చే షేక్ వేరు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఒక మొబైల్ని ఈ విధంగా సైడ్కి తిప్పే అది షేక్ అన్నారు, అంటే అదొక టర్నింగ్ అంటారు. బట్ మీరు రన్నింగ్ చేసేటప్పుడు వచ్చే షేక్ కానీ, అంటే మీరు పట్టుకుని ఏమైనా పనులు చేస్తే వచ్చే షేక్ కానీ అదంతా ఒక వేస్ట్ అనమాట. అలాంటివన్నీ రికార్డ్ అంటే అవన్నీ ఏంటంటే వేస్ట్ అనమాట, బై మిస్టేక్ అయ్యేవి. బట్ మీరు సైడ్కి తిప్పింది షేక్ అనేది కాదు, అంటే సమ్ మూమెంట్స్ అనేవి పడతాయి, అవి షేక్ అనమాట. అయితే ఇప్పుడు ఆ షేక్ని అయితే ఏ విధంగా రిమూవ్ చేస్తే చూడండి. ఎగ్జాంపుల్,
ఇప్పుడు ఈ కార్ మీద ఒక వీడియో అయితే రన్ అవుతుంది. ఈ కార్ వెళ్ళేటప్పుడు ఇది మొబైల్ అనేది ఇటు అటు తిప్పడం సహజం. బట్ అప్స్ వచ్చేటప్పుడు కారు ఏంటంటే అప్ అండ్ డౌన్ అవడం వల్ల వీడియో కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఒక స్ట్రైట్ పొజిషన్లో వీడియోని కన్వర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ నుండి వీడియోని రికార్డ్ చేసి ఇదేం చేసుకోవచ్చు, మీరు గ్యాలరీలో ఉన్నా కూడా ఇన్పుట్ చేసుకోవచ్చు. నా దగ్గర గ్యాలరీ నుండి ఒక ఇన్పుట్ చేసుకున్నాను మీకోసం. అండ్ ఇంకొద్దిగా ఉంది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే గైస్, ఈ విధంగా కంప్లీట్ అయితే అవుతుంది. పూర్తిగా మన వీడియో లెంతింగ్ బట్టి అది టైం టేకెన్ అయితే తీసుకుంటుంది. మన వీడియో ఒకవేళ చిన్నది అయినట్లయితే ఎటువంటి టైం కూడా తీసుకోవచ్చు, చాలా స్పీడ్గా అయితే చేసేస్తుంది అనమాట. అండ్ నా వీడియో ఇప్పుడు నేను తీసుకున్న వీడియో కొద్దిగా లెంతింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు, చిన్న వీడియో అయితే కాదు. అందుకే నాకు ఇక్కడ కాస్త టైం అయితే పడుతుంది. వైలింగ్ టు వెయిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదనమాట. అందుకే నేను వీడియోని స్కిప్ కూడా చేయలేదు, ఎందుకంటే నష్టం అయితే ఏం లేదు. మీకు తెలుస్తుంది అనమాట ఇది ఏం వీడియోకి ఎంతసేపు పడుతుంది అనేది. నేను తీసుకుంది 1 minute వీడియో, 1 minute వీడియోకి ఎంతసేపు 1 minute పట్టి ఉంటుంది అంతే గైస్. ఓకేనా? ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఒరిజినల్ చూపిస్తుంది, స్టెబిలైజ్ చూపిస్తుంది. చూడండి గైస్, ఒరిజినల్కి స్టెబిలైజేషన్కి ఒకసారి తేడా గమనించండి, మీకు అర్థమైపోతుంది. ఈ పైన వీడియో ఒకసారి చూడండి, ఒరిజినల్ అంటే ఏ విధంగా షేక్ అవుతుందో. బట్ ఇక్కడ వీడియో చూడండి, కిందది స్టెబిలైజ్ అయింది. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా అనమాట. డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. స్టెబిలైజేషన్ అయితే పూర్తిగా అంటే ఏ విధంగా అంటే అసలు షేకీ అనేది లేదనమాట. స్మూత్గా కెమెరా అనేది ఇటు అటు జరుగుతుంది. దీన్ని ఇంకా స్టెబిలీ చేయాలంటే ఇక్కడ ఒక యారో ఇచ్చారు చూసారా, దీన్ని ఇలా పెట్టారు అంటే సరిగా ఇంకా స్టెబిలీ అయిపోతుంది వీడియో. అసలు మూమెంట్ కూడా అంత బాగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. చూడండి, అసలు షేకీ అనేది లేదనమాట. స్మూత్గా తీస్తుంది అనమాట. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ పైన కనబడుతుంది. దీన్ని మీరు క్లిక్ చేసి మీకు ఏ రెజల్యూషన్ కావాలంటే ఆ రెజల్యూషన్లో మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో రెజల్యూషన్ ఏ విధంగా ఉన్నది నాకు డిస్క్రిప్షన్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క అప్లికేషన్ లింక్ మాత్రం డిస్క్రిప్షన్ ఇచ్చి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. బేసిక్గా ఇది నేను మంచి వీడియో అయితే తీసుకోలేదు, మీరు మంచి వీడియో తీసుకొని పక్కకు జెన్యూన్గా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదో కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.